కౌన్సిల్ సమావేశం ఈరోజు మీటింగ్ ఉందని చెప్పి అందరికి కూడా ప్రతి కార్పొరేటర్కి అధికారులకు అందరికి కూడా అజెండా పేపరు సప్లిమెంటరీ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం వచ్చేసి కమిషనర్ గారు ఆయన పర్సనల్ అంటే ఇంపార్టెంట్ పని ఉండడం వలన వారు వచ్చేసి సెలవులో వెళ్ళడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా చాలాసార్లు కమిషనర్ గారు లేకపోతే కూడా మేయర్ గారితో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చినారో ఆ యొక్క కమిషనర్ గారితో మేము వచ్చేసి అడిషనల్ కమిషనర్ గారితో చాలాసార్లు అప్రూవల్ చేయడం జరిగింది కౌన్సిల్లో. ఈరోజు వైసీపీ కార్పొరేటర్లు వారు వచ్చేసి ఎంతసేపు ఉన్నా కూడా నగరం యొక్క అభివృద్ధి పట్టదు. అంటే ఈ యొక్క అభివృద్ధి అంటే ఇప్పుడు మా మినిస్టర్ గారు చేస్తున్న అభివృద్ధి ప్రతి వాడలో అంటే ప్రతి సందులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ వార్డులలో కూడా అందరికీ తెలుసు అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఆల్రెడీ అజెండా ఉంది, సప్లిమెంటరీ ఉంది. ఒకటి టేబుల్ ఎజెండా కింద వచ్చిన వర్క్ల మీద అంటే టేబుల్ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ అజెండా కానీ సప్లిమెంటరీ కానీ పాస్ చేయొచ్చు. నీకు నచ్చలేదు, నచ్చకపోతే సప్లిమెంటరీ నువ్వు టేబుల్ ఎజెండాను పక్కకు పెట్టచ్చు. మరి అటువంటి సభనే జరగలేదు. జరగకముందుకే ఏదో చిన్న సాకు పెట్టి కమిషనర్ గారి పేరు మీద ఈరోజు కమిషనర్ గారు రాలేదు అనే చిన్న సాకు పెట్టి బైకాట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఎప్పుడు చూడు అంతకుముందు గతంలో కూడా చాలాసార్లు చూసినాం నగరం యొక్క అభివృద్ధి కానీ వార్డు యొక్క అభివృద్ధి కానీ పట్టదు. ఎంతసేపున్నా వారి యొక్క వ్యక్తిగతంగా తప్ప వాళ్ళ పార్టీ తప్ప వేరేది ఏముండదు. దయచేసి మేము ఈరోజు వచ్చేసి పూర్తిగా దీన్ని వచ్చేసి ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు జరగనున్నటువంటి సర్వసభ్యుల సమావేశము వాయిదా పడింది. ఎందుకంటే మా అందరి కార్పొరేటర్స్కి ఈరోజు తెలిసింది ఏమంటే కమిషనర్ గారు ఈ మీటింగ్కి అటెండ్ కావటం లేదు. మరి మీటింగ్ పెట్టుకొని కమిషనర్ గారు లీవ్ ఎందుకు పెట్టారు? లేకపోతే ఆయన లీవ్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోవచ్చు కదా అని మేమంతా అనుకున్నాం. ఎందుకంటే ప్రతి వాళ్ళ సమస్యలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాల్సిన వేదిక ఈ కౌన్సిల్ మాత్రమే. మళ్ళీ జవాబు చెప్పాల్సిన బాధ్యత కమిషనర్కి ఉంది కాబట్టి ఆయన లేకుంటే మీటింగ్ ఎలా జరుపుతారు? అలాగే ఈ మీటింగ్కి సంబంధించి ప్రతి ఒక్క ఎజెండా పాస్ చేయాలి. ఇవన్నీ పాస్ అయినవి కూడా మళ్ళీ తర్వాత జరుగుతాయా లేదా అనేది కూడా ఒక అపనమ్మకం ఉంది. కాబట్టి ఈ సభ వాయిదా వేయాల్సిందిగా కార్పొరేటర్స్ అందరూ కోరడం జరిగింది. అలాగే ఇప్పుడు భార్గవ్ తేజ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కమిషనర్లు వచ్చారు, రవీంద్రబాబు గారు, విశ్వనాథ్ గారు. మరి వీళ్ళు ఐఏఎస్లు కాకుండా మామూలు వాళ్ళని ఈ కార్పొరేషన్కి కమిషనర్గా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నిజంగా కమిషనర్స్ మారుతూ ఉన్నారు. వాళ్ళకి అంటే ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య అధికారులకు ఏం జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళు ఉండటం లేదు. ఎందుకంటే ఏమైనా ప్రజా సమస్యలు వినిపించుకోవాలన్నా కూడా కమిషనర్ అందుబాటులో కూడా ఉండట్లేదు. ఈ ఆఫీసర్లకి ఆయన మెమోలు పట్టుకొని కూడా తిరుగుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మీటింగ్ జరగడం అనేది ఎవరికి ఇష్టం లేదు. పైగా వాళ్ళు సమాధానం చెప్పే పొజిషన్, పైగా గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ ఇవ్వలేదు వీరికి ఇన్ఛార్జ్గా పూర్తిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినామని. మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకుండా కమిషనర్ గారు లీవ్లో వెళ్ళిపోయారో మరి మొత్తానికి వెళ్ళిపోయారో అయితే తెలియదు. కాబట్టి అందరి రిక్వెస్ట్ పరంగా కమిషనర్ గారు, కొత్త కమిషనరో లేకపోతే ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత మీటింగ్ జరపాలని అందరు కోరారు. కాబట్టి ఈ సభ వాయిదా పడింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.